హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఇక వేసవికాలం వచ్చింది కదండి, పిల్లలు ఊరికే ఏదో ఒకటి తినడానికి కావాలనేసి అడుగుతూ ఉంటారు. నేను అందుకోసమని బియ్యం పిండి పట్టించి ఉంచుకుంటే పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే స్నాక్స్ చేయొచ్చు అనేసి ఇలా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. 1 కిలో రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. వాటిని ముందుగా నేను కడుగుతా అండి. మనం రైస్ ఎలా అయితే వండుకునేటప్పుడు కడిగి వండుకుంటామో అలానే నేను ఎప్పుడూ కూడా బియ్యం పట్టించాలి అనుకుంటే ఖచ్చితంగా వాటిని కడుగుతానండి. ఇలా నేను 1 కేజీ రైస్ని అయితే తీసుకున్నాను. బియ్యంలో వాటర్ పోసేసి ఒక 2 సార్లు శుభ్రంగా అయితే కడగాలండి. మాకు ఇక్కడ స్టవ్ పక్కనే సింక్ ఉందండి. కాకపోతే మాకు పైన ట్యాప్ లేకపోవటం వల్ల ఇలా చిన్న బకెట్లో వాటర్ తెచ్చేసుకొని అయితే కడుగుతానండి. ఈ కడిగిన వాటర్ని అయితే వేస్ట్ చేయను. ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి కదండి, ఆ మొక్కలకైతే పోస్తాను. ఇలా 2 సార్లు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి. అంటే ముందుగా రేషన్ బియ్యాన్ని మంచిగా చెరగాలండి. అందులో ఒడ్లు అంటే మెరిగలు, రాళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా చెరిగి ఇలా కడిగి అయితే నేను ఆరబోస్తానండి. ఎప్పుడూ కూడాను ఒక 1 అవర్ పాటు ఎండలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా నేను ఒక క్లాత్ అయితే తీసుకొచ్చానండి. ఆ క్లాత్లో ఈ బియ్యాన్ని వడేస్తానండి ఫస్ట్. ఇలా అంటే వడేయటం అంటే ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఉన్న వాటరు కొంచెం పోతాయి కదా అనేసి ఇలా క్లాత్లో వేసేసుకున్నాను. ఉన్న ఈ కొద్దిపాటి వాటర్ కూడా మొక్కలకైతే పోస్తానండి. ఇలా ప్లేట్లోకి వచ్చాయి కదా, వీటిని కూడా మొక్కలకైతే పోస్తాను. వీటిని తీసుకెళ్ళి ఇంటి ముందు ఆరబెట్టుకోవాలండి. ఒక 1 అవర్లోనే ఆరిపోతాయి. క్లాత్ పైన కొంచెం పలచగా అనుకోవాలండి. ఇలా పలచగా చేసుకుంటే 1 అవర్లో అయితే ఆరిపోతాయి. తర్వాత నేను రేపు టిఫిన్ కోసమని పప్పులైతే నానబెట్టానండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. అలాగే రైస్ కూడా కడిగేసి ఇలా కుక్కర్లో అయితే పక్కన పెట్టేశాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మామిడికాయ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా పప్పులన్నీ ఇలా డబ్బాలో పోసేసుకొని ఉంచుకుంటానండి. పప్పు అంటే కొంచెం ఇంట్లో పిల్లలు తినరు కనుక ఒక్క పూటకి సరిపోయేలాగా ఒక చిన్న గ్లాస్తోనైతే వండుతున్నానండి. ఇక ఒక 2 సార్లు అయితే కడిగేసి ఈ పప్పును కూడా ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టుకుంటానండి. ఎంత నానితే అంత త్వరగా ఉడుకుతుందనేసి నేను నానబెట్టుకుంటాను. తర్వాత మ్యాంగో అని చెప్పాను కదండి, ఇలా ఒక పక్క తొక్క తీసేసి పప్పులోకి వేస్తానండి. ఇంకొక సైడ్ ఉంటుంది కదా, దాన్ని చిన్న ముక్కలుగా కోసేసి మనం డైలీ వేసుకోవటానికి పచ్చడి అనేది చేద్దామనేసి కట్ చేస్తున్నానండి. అసలు కాయ ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉందండి. అసలు చాకుకైతే కట్ అవ్వడం లేదు. పప్పులోకి కనుక ఇలా పైన ఉన్న తొక్క మొత్తం కూడా తీసేసుకున్నానండి. కాయ బయటికి చూడడానికి బాగానే ఉంది, కాకపోతే లోపల కొంచెం ఎండకి కమిలినట్టుగా ఉందండి. నేను పప్పులో ఇప్పుడే మామిడికాయ వేసేద్దామనేసి కుక్కర్ తీసాండి. కాకపోతే కడిగి ఇప్పుడే పెట్టాను కదా, వండే ముందు వేయొచ్చులే అనేసి నేను పక్కన పెట్టా అండి. అసలు కత్తికి కూడా అది ముక్కలు అనేవి కట్ అవ్వటం లేదండి. కాయ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఈ రోజుల్లో పప్పు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందనేసి చాలామంది తినడం మానేశారు కదండి. మనం ఎక్కువగా తినుకోకుండా కొద్దిగా అంటే ఒక పూట మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఒక పూట తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇక రెండో సైడ్ ఉండే ఈ కాయకి నేను తొక్క తీయలేదండి, కడిగేసి పక్కన పెట్టాను. తడి మీద చేస్తే మళ్ళీ పచ్చడి ఉన్న ఒక రోజైనా ఉంటుంది కదా అనేసి నేను మార్నింగే కడిగి పక్కన పెట్టేశాను. ఇలా ఇంకొక సైడ్ అయితే నేను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న ముక్కల పచ్చడి పెట్టేసుకుందాం అనేసి కట్ చేస్తున్నా అండి. కాయ చూడడానికి బాగానే ఉంది కానీ లోపలైతే ఒక సైడు కొంచెం కుళ్ళినట్టుగా ఉందండి. అంటే అది లోపల ఏదో గాయం ఉన్నట్టుగా ఉందండి. ఇలా టెంకకు ఉంటుంది కదండి, అది మొత్తం కూడా పప్పులోకి వేసుకోవచ్చు అనేసి అది మొత్తం కూడా కట్ చేశాను. ఇలా టెంకకున్న ముక్కలన్నింటిని కూడా పప్పులోకి ఉపయోగపడతాయని వాటిని అయితే వేశాను. పప్పులోకి వేసే ముక్కలన్నింటినీ ఒక పక్కకైతే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ ఇవి తొక్క ఉన్నాయి కదా, అవి ఇవి కలిసిపోతాయి అనేసి వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇవి తొక్కతో ఉన్నాయి కదా, కొంచెం చిన్న ముక్కల పచ్చడి చేద్దామనేసి వీటిని చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. కాయతోటి ఈ చిన్న ముక్కల పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మనం ఒక 2-3 డేస్ తినడానికి అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనం కొంచెం నిల్వ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా డైలీ కర్రీలో
అంటే రైస్లో కర్రీకి సైడ్గా మనం ఇలా ఈ చిన్న ముక్కల పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఎప్పుడైనా చేసినా కూడా ఇలా ఒక 2-3 డేస్కి సరిపోయేలాగా చేస్తానండి. నేను ఈ ఒక్క కాయ కోయడం కోసమే కనీసం ఒక పావుగంట టైం అయితే పట్టిందండి. కాయ చాలా గట్టిగా అయితే ఉంది. సో ఇలాంటి కాయలు, గట్టిగా ఉన్న కాయలు అయితేనే పచ్చడికి బాగుంటాయనేసి అంటారు. నేను ముందుగానే వీటిల్లోకి కావాల్సిన మెంతులు, ఆవాలు వీటన్నింటిని కూడా తీసుకున్నానండి. తీసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేసి, అంటే ముందు ఫస్ట్ ఎండకి ఆరబెట్టుకోవాలండి. తర్వాత నేను వేయించి మిక్సీ పట్టేసి ఆ పౌడర్‌ని ఒక సీసాలోనైతే భద్రపరుచుకున్నాను. ఇక ఎండాకాలం వచ్చింది కదా! ఎప్పుడన్నా మామిడికాయలు దొరికితే ఇలా చిన్న చిన్న ముక్కలతో పచ్చడి చేసుకోవచ్చు అనేసి అవి నేను ఎప్పుడూ కూడా రెడీలో ఉంచుకుంటానండి. ఇలా ముక్కల్లో ఉప్పు, కారం వేసేసి మెంతిపిండి అలాగే ఆవపిండి కూడా వేసేసి వీటన్నింటిని కూడా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని మామూలుగా కచ్చా పచ్చాగా దంచేసి వీటిలో వేసి కలుపుకున్నానండి. చట్నీ అయితే చాలా బాగుంది. ఇలా చిన్న చిన్న ముక్కలతో చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తినడానికి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనేసి నేను ఎక్కువగా ఎప్పుడూ కూడా ఇలానే చేస్తుంటానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చిన్న ముక్కలతో పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక ఈ చట్నీ అయితే కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. పప్పు నేను కడిగి పెట్టాను కదా ఆల్రెడీ. ఇక ఇదైతే బాగా నానిపోయిందండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా 1 టీ స్పూన్ కారం కూడా వేసి కలిపేసి నేను ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. ఎందుకంటే పప్పు పూర్తిగా ఉడకకూడదండి. కొంచెం ఒక 60-70% ఉడికితే అయితే బాగుంటుంది. మెత్తగా ఉడికితే పప్పు టేస్ట్గా ఉండదనేసి నేను ముక్కలను కూడా అందులోనే వేశాను. అలాగే రైస్ కూడా ఇంకో కుక్కర్లో వేసేసి 2 స్టవ్లపై రెండైతే పెట్టేశాను. పప్పు ఎప్పుడూ కూడా మరీ మెత్తగా ఉడకకూడదండి. ఇలా ఒక 60-70% ఉడికితేనే బాగుంటుందండి. మెత్తగా ఉడికితే టేస్ట్ అయితే ఉండదు. ఇక పప్పు అయితే ఉడికిందండి. నేను కొంచెం కలిపేశానండి. ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుందనేసి కలిపాను. మరి పూర్తిగా మెత్తగా కలుపుకోకుండా ఒక 2-3 సార్లు అలా తిప్పేసుకుంటే బాగుంటుంది. ఇక నేను పోపు కోసం ఈ చిన్న కడాయిలోనైతే పోపు వేసుకున్నానండి. ఎప్పుడూ కూడా పప్పులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవి కంపల్సరీ వేసుకోవాలండి. పప్పులో ఇవి వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పప్పులో కొద్దిగంత వాటర్ అయితే వేసానండి. మరీ దగ్గరగా ఉందనేసి ఎక్కువ వేయకోకుండా కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ మందం అయితే వేసేసానండి. ఇక ఈ పోపును ఫ్రై చేసుకొని ఈ పోపును కూడా పప్పులో వేసుకొని కలుపుకోవాలండి. అసలు పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు. నేను హాఫ్ డే ఒక పూటగానే చేశాను కదా, ఆ ఒక్క పూటకే అయిపోయిందండి. పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. చూసారా, రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ని రైస్ కుక్కర్లో వండడం కన్నా ఇలా ఈ కుక్కర్లో వండడమే ఈజీగా ఉందండి. ఎందుకంటే రైస్ కుక్కర్లో అంటే కరెంట్ కుక్కర్లో ఎక్కువ టైం అయితే పడుతుందండి. ఇలా పప్పు కుక్కర్లో వండడం ద్వారా చాలా త్వరగా ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఇవి నేను అప్పడాలు వేయిస్తున్నానండి. పప్పులోకి సైడ్గా బాగుంటాయనేసి వీటిని అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను వేపే అప్పడాలు లాస్ట్ ఇయర్ అండి, అయిపోవడానికైతే వచ్చాయి. ఈ ఇయర్ కూడా పెట్టానండి. ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఎండకైతే ఆరబెడుతున్నాను. ఒక 2 డేస్ తర్వాత అయితే అవి కూడా పోస్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అయినా కూడా ఏమాత్రం కూడా స్మెల్ లేకుండా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చూసారా, అన్నింటిని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. పప్పు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. బాబు స్కూల్ నుంచి వస్తాడు కదా అనేసి వాడికి రాగానే కొంచెం చల్లగా మజ్జిగ ఇద్దామనేసి మజ్జిగ చేసి పక్కన పెట్టేశానండి. నేను పెరుగులో కూల్ వాటరే పోసానండి. ఇక బాబు వచ్చాడనేసి నేను బాబుకి అయితే ఇలా ఒక గ్లాస్లోనైతే పోసి ఇచ్చేసాను. ఇక ఈ ప్లేట్ ఏమో నేను తినడానికి అనేసి పెట్టేసుకున్నానండి. మామిడికాయ చట్నీ చూపించాను కదా, మామిడికాయ చట్నీ, పప్పు, రైస్, అప్పడాలు కాంబినేషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.